హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ బంధం 28వ భాగాన్ని వినిద్దాం. సూరజ్ రిషిని షూట్ చేయగానే జై అతన్ని పక్కకు లాగడంతో ఆ బుల్లెట్ నేరుగా వెళ్ళి వాళ్ళ వెనకాలన్న రాజ్ గుండెల్లో దిగుతుంది. దానితో రాజ్ విలువెల్లాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముణ్ణి తన చేతులతోనే చంపుకున్నాననే కోపం, బాధ ఒక్కసారిగా వచ్చేసాయి సూరజ్కి. దానితో గన్లోని బుల్లెట్స్ అయిపోయే వరకు కూడా రిషి కోసం షూట్ చేస్తూనే ఉన్నాడు. కానీ రిషి అతన్ని తప్పించుకుంటూ ఉంటాడు. జై మనుషులు అతన్ని గట్టిగా పట్టుకోవడంతో రిషి అతని దగ్గరకు వచ్చి, చూసావా, నీ తమ్ముడు చేసిన పాపానికి వాడు నీ చేతుల్లోనే చచ్చాడు. ఇంకా మిగిలింది నువ్వు మాత్రమే. నేను జైల్లో కూర్చోబెట్టి జీవితాంతం మేపితే పోలీసులు వాళ్ళకి గవర్నమెంట్కి నష్టం తప్ప నీలాంటి వాడు మారడు. ఇప్పటి వరకు నువ్వు మారతావేమో అని ఒక్క ఛాన్స్ ఇద్దామనుకున్నాను, కానీ ఇంకా మారకుండా ఇంత విధ్వంసం సృష్టించావంటేనే అర్థమైంది ఇప్పటి వరకు ఇంకెప్పటికీ నువ్వు ఇలానే ఉంటావని. అందుకే నీకు ప్యాకప్ చెప్పే టైం వచ్చేసింది అని అంటాడు రిషి కోపంగా. నువ్వు నాకు ప్యాకప్ చెప్తూ ఉంటే చూస్తూ ఉండడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? ఇక్కడ నా ప్రాణం పోయిన మరుక్షణం నీ చెల్లెలు పరువు నెట్లో వైరల్ అవుతుంది. అది ఇష్టమైతే నా ఒంటి మీద చేయివేయి అంటాడు సూరజ్ కోపంగా అతని వైపే చూస్తూ. ఏంట్రా ఇది, ఒక డ్రామానా అని కాలర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టడం మొదలు పెడతాడు రిషి. కాదు, నీతో డ్రామా ఆడాల్సిన అవసరం నాకు లేదు అంటాడు సూరజ్. అతని మాటలు నిజమే అని రిషికి అర్థమవుతుంటే కిందికి వంగి అతని కాలర్ పట్టుకుని, ఏం చేశావురా అని అడుగుతాడు కోపంగా. ఒక్క సెకండ్ ఆగు అని తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి రిషి చేతికిచ్చి చూడమని చెప్తాడు. అందులో చాందిని డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు వీడియో ఉండడంతో కళ్ళు మూసేసి తల పక్కకు తిప్పేస్తాడు. వెంటనే ఆ ఫోన్ని నేలకేసి కొట్టి, ఈ వీడియో ఎవరెవరి దగ్గర ఉంది, అసలు ఎక్కడ తీసావురా అని కొడుతూ ఉంటాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు, అందుకే ఇది ముందుగానే తీపించాను. ఏదేమైనా నీ చెల్లెలు మాత్రం చాలా అందంగా ఉందిరా అని వెకిలిగా మాట్లాడడం మొదలు పెడతాడు సూరజ్. అతని మాటలకి అంతకంతకి కోపం పెరిగిపోతూ ఉంటే పక్కనే ఉన్న టీపాయ్ మీద గ్లాస్ తీసుకుని అతని తల మీద పగలు కొడతాడు రిషి. దానితో అతని ఫేస్ నిండా కూడా గాజు పెంకులు గుచ్చుకుంటాయి. తల మీద కూడా చాలా బలమైన గాయాలవుతాయి. దెబ్బలన్నీ తట్టుకుంటున్నాడే కానీ అసలు ఆ వీడియో ఎవరి దగ్గర ఉందనేది మాత్రం చెప్పడం లేదు. బావా, ఆ వీడియోలో ఏముంది అని అడుగుతాడు మనోజ్. ఏం లేదు మనోజ్ అని సూరజ్ వైపు చూస్తూ అతని గుండెపైన కాలు పెట్టి, రేయ్, మర్యాదగా ఈ వీడియో ఎవరెవరి దగ్గరుందో చెప్పు, లేదు అంటే ఈ క్షణమే నీ ప్రాణాలు తీసేస్తాను నేను అంటాడు రిషి కోపంగా. అప్పటి వరకు ఒక రకమైన షాక్ లో ఉన్న ప్రీతి ఈ లోకంలోకి వచ్చి, ఏం వీడియో రిషి అని అడుగుతుంది కంగారుగా. రిషి కోపంగా ప్రీతి వైపు చూసి ఆమె చెంప మీద కొడతాడు. దానితో అక్కడే క్రింద పడిపోతుంది ప్రీతి. కింద పడి ఉన్న గాజు పెంకులు తన చేతుల్లో గుచ్చుకోవడంతో అమ్మా అని అరుస్తుంది. ఏంటక్క? అక్క అంటే కోపం ఉన్నా కూడా తన అక్క అలా బాధపడుతుంటే చూడలేక కింద కూర్చొని తనని లేపి, అక్క, ఇప్పటికైనా అర్థం చేసుకుని మారక్క, ఆ వీడియో ఎవరెవరి దగ్గరుందో చెప్పు అంటుంది దీప్తి. ఆ వీడియో ఏంటో చెప్తే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను దీప్తి అంటుంది ప్రీతి ఏడుస్తూ. దీప్తి రిషి వైపు చూడగా, అది చాందిని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియో అంటాడు రిషి చిన్నగా. దాంతో మనోజ్కి గుండె ఆగినంత పనవుతుంది. అతను కూడా వచ్చి సూరజ్ని కొట్టడం మొదలు పెడతాడు. జై ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా అస్సలు కంట్రోల్ అవ్వడు. బాబా, నేను చూసుకుంటాను, కంట్రోల్ అవ్వు అని అంటాడు రిషి మనోజ్ చేతిని పట్టుకుని వెనక్కి లాగుతూ. ఏంటి బాబా నువ్వు చూసుకునేది? అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారు బాబా? ఆ క్షణంలో వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తుకురారా? ఇలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లలు బయటికి రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా కూడా భయపడుతున్నారు. అసలు ఇప్పుడు ఆ వీడియో ఎంతమంది చూసారో ఏంటో అని కంగారు భయం బాధ కలగలిపి అంటూ ఉంటాడు మనోజ్. రిషి, అది ఇంకెవరి దగ్గర లేదు, కేవలం సూరజ్ ఫోన్లో, నా ఫోన్లో మాత్రమే ఉంది అంటుంది ప్రీతి చిన్నగా. ఆ మాటకి రిషి ఆమెను జుట్టు పట్టుకుని పైకి లేపి, అసలు ఈ వీడియో ఎవరు తీశారు ప్రీతి అని అడుగుతాడు. అతను జుట్టు పట్టుకోగానే నొప్పి కరుస్తూ, అది రాజే తీశాడు, అది కూడా మీ ఇంటికి వచ్చి. ముందు ఇలాంటి వీడియో వల్ల తన లైఫ్కి ఇంకా మా లైఫ్కి రిస్క్ వస్తుందని నేను వద్దని చాలా చెప్పాను. కానీ వాళ్ళు ఇంకా ఈ వీడియో ఎవరికి సెండ్ చేయమని, ఎప్పటికైనా చాంద్రిని పొందడానికి ఈ వీడియో అవసరం అవుతుందని చెప్పి కేవలం మా ఇద్దరు ఫోన్స్లోనే ఉంచారు. నిజం చెప్పాలంటే ఆ వీడియో నా ఫోన్లో నుంచి నేను ఎప్పుడో డిలీట్ చేశాను అంటుంది ప్రీతి. నేను నిన్ను నమ్మను ప్రీతి. ఇప్పటి వరకు నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటూ వచ్చాను, కానీ నువ్వేం చేస్తావు? నా చెల్లెలి జీవితాన్ని, నా జీవితాన్ని, ఇటు మా బావ తన్విల జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసావు. అసలు ఏం చేసావని ఇంత దారుణానికి ఒడిగట్టావు? ఒకవేళ ఆ వీడియో బయటకు వస్తే చాందిని జీవితం ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతాడు రిషి కోపంగా. రిషి అడిగే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో తలదించుకుని నిలబడింది ప్రీతి. ప్రేమ ప్రేమ అంటూ నా వెంట తిరగడం కాదు ప్రీతి. అసలు ప్రేమ అంటే ఏంటో ముందు అది తెలుసుకో. నేను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్న జై గురించి కనీసం నువ్వు పట్టించుకోలేదు. వాడు నీకు ఎన్నిసార్లు తన ప్రేమ గురించి చెప్పినా కూడా
వాడి స్టేటస్కి నీ స్టేటస్కి సరితూగడని వాడిని చులకనగా చూస్తూ వచ్చావు. కానీ వాడు ఎంతకాలమైనా కూడా నిన్ను ప్రేమిస్తూనే వస్తున్నాడు. అది నిజమైన ప్రేమంటే అంటాడు రిషి. ఆ మాటకి దీప్తి, మనోజ్ ఇద్దరు ఆశ్చర్యంగా జై వైపే చూస్తే అసలు రిషికి ఈ విషయం ఎలా తెలిసిందా అని షాక్ అవుతాడు జై. ప్రీతి మాత్రం అలానే సైలెంట్గా ఉంటుంది. ఏంటి జై, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నాకెప్పుడో తెలుసు. కానీ ఎప్పటికైనా తను నీ ప్రేమని అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. కానీ తను ఎంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదు. చూడు ప్రీతి, ఎప్పుడైనా సరే మనం ప్రేమించే వాళ్ళతో కంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం సంతోషంగా ఉండగలం. అయినా వాడికేం తక్కువ? చదువుకోలేదా? అందంగా లేడా? మంచి ఫ్యామిలీ లేదా? మంచివాడు కదా? ఇంకేం కాకుండా ఇవేమీ కాకుండా ఆస్తి, అంతస్తు, స్టేటస్ అని చూడడం ఎంతవరకు కరెక్ట్? అయినా ఇక వాడు నేను లవ్ చేస్తూనే ఉన్నా కూడా నీలాంటి అమ్మాయిని నా జై జీవితంలోకి పంపించడం నాకు ఇష్టం లేదు. అసలు మీ ఇద్దరిని ఇక్కడికే చంపేయాలనిపిస్తుంది నాకు అంటాడు రిషి ఆమెను కిందికి తోసేస్తూ. కింద పడితే మళ్ళీ గాజు పెంకులు గుచ్చుకుంటారని ఆమెను పడకుండా పట్టుకుంటుంది దీప్తి. ఏంటి జై, అక్కను లవ్ చేశారా? కానీ ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతుంది దీప్తి. వాడిప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి తనని ఇష్టపడుతున్నాడు. ఈ విషయం ఆమెకి ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఎప్పటికప్పుడు అతన్ని ఇన్సల్ట్ చేస్తూ తన స్టేటస్ని ఎత్తి చూపిస్తూ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ విషయం నాకు తెలిస్తే మా ఫ్రెండ్షిప్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి ఎవరికీ చెప్పలేదు. ఇంకా నాకెలా తెలిసిందంటే నేను చాలాసార్లు వాడిని గమనించాను. ప్రీతి పక్కన ఉన్నప్పుడు అంతా కూడా వాడి కళ్ళల్లో ఏదో స్పార్క్ రావటం, ఆమె కోసం వాడు ఏమైనా చేయాలనుకోవటం చూశాను. ఇంకా ఈ విషయంలో ప్రీతి ఇన్వాల్వ్ అయిందని తెలిసి చాలా బాధపడడం, ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. వాడంతటి వాడు ఓపెన్ అవుతాడేమో అనుకున్నాను. కానీ వాడు ఇప్పటి వరకు ఈ విషయం నాకు చెప్పనే లేదు అంటాడు రిషి బాధగా. జై వచ్చి రిషిని హక్ చేసుకుని, నేను కావాలని చేయలేదురా. ఒకవేళ నేను నా ప్రేమ గురించి చెప్తే తను నీకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మన ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నాతో నువ్వు బానే ఉన్నా తను నాకు యాక్సెప్ట్ చేయలేదని తన మీద కోపం పెంచుకునే అవకాశం ఉంది. అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు అంటాడు జై బాధగా. రే, నీ గురించి నాకు తెలియదా? కానీ ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అంటాడు రిషి. లేదు రిషి, ఒకవేళ జై చెప్పినా కూడా అక్క మారేదే కాదు. అక్కకి చిన్నప్పటి నుంచి ఆస్తి, అంతస్తు, స్టేటస్ ఇవి చూడడం బాగా అలవాటైపోయింది. ఇక్కడే కాదు, మేం వెళ్ళిన దగ్గర కూడా అలానే ఉండేది. ఎవరితోనూ కలిసేదే కాదు. తన స్టేటస్కి తగిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసేది, వాళ్ళతోనే మాట్లాడేది. మాకంటే తక్కువ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనీసం వాళ్ళని పట్టించుకునేది కూడా కాదు. అలాంటిది జై ప్రేమను ఒప్పుకుంటుందని నమ్మకం అయితే నాకు లేదు అంటుంది ప్రీతి. చూడు ప్రీతి, ప్రేమ అనేది ఎదుటి మనిషిలో ఉండాలే కానీ ఆస్తిలోనూ అంతస్తులోనూ కాదు. డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ప్రేమ ఒక్కసారి పుడితే జీవితాంతం అలానే ఉంటుంది. నువ్విప్పుడు అడగచ్చు, మరి నేను కూడా నిన్ను ప్రేమించాను కదా రిషి అని. నువ్వు నన్ను ప్రేమించలేదు, కేవలం అట్రాక్ట్ అయ్యావంతే. చిన్నప్పటి నుంచి నేను నీతో బాగా మాట్లాడడం వల్ల, నీతో కలిసి ఆడుకోవడం వల్ల, పైగా నీతో కంటే దీప్తితో ఎక్కువగా ఉండడం వల్ల నీకు ఒక రకమైన పొసెసివ్నెస్ వచ్చేసింది. దానివల్ల నేను నీకు సొంతం అవ్వాలని అనుకుంటూ వచ్చావు. ఎంతమందితో ఉన్నా కూడా నీకు నా ప్రెజెన్స్ నచ్చి ఫీల్ వాళ్ళతో కలగలేదు. అందుకే నువ్వు నా కోసం అని తిరిగి ఇండియాకి వచ్చావు. ఇక్కడికి వచ్చాక నేను తన్వితో క్లోజ్గా ఉండడం చూసి నీకు నా మీద పంతం ఇంకా పెరిగింది. అంతే తప్ప నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదు అంటాడు రిషి. ఆ మాటకి ప్రీతి ఏడుస్తూ తలదించుకొని నిలబడింది. ఏడవడం కాదు ప్రీతి, ఒక్కసారి జరిగిన ప్రతి విషయం ఆలోచించు. అప్పుడే నీకు అసలు విషయం అర్థమవుతుంది అంటాడు రిషి. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ రిషి. అక్క అలానే ఆలోచించింది, అందుకే ఇక్కడి వరకు వచ్చింది. అసలు అక్క ఇండియా రాకపోయినా ఇంత పెద్ద విషయం జరిగేదే కాదు అంటుంది దీప్తి బాధపడుతూ. రిషి దీప్తిని దగ్గరకు తీసుకుని తన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆహా, ఏమన్నా ఫ్యామిలీ డ్రామా నడుస్తుందరా ఇక్కడ? అయినా నువ్వు కూడా ఏంటి ప్రీతి వాళ్ళు చెప్పిన మాటలు మోసపోతున్నావా? వాళ్ళు ఇవన్నీ నేను మాయ చేయడానికే చెప్తున్నారు. అప్పుడు ఆ సంతోష్ గాడు కూడా ఇలానే నీకు మాయ మాటలు చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ చివరికి ఏమైంది? కుక్క చావు చచ్చాడు అంటాడు సూరజ్ గట్టిగా నవ్వుతూ. సంతోష్ గురించి సూరజ్ మాట్లాడేసరికి అలర్ట్ అయి కోపంగా సూరజ్ వైపు చూస్తూ, వాడి చావుకి నీకు ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు రిషి. ఆ మాట నన్ను కాదు, అదిగో అక్కడుంది కదా ప్రీతి, తనని అడగండి, తనే చెప్తుంది అంటాడు సూరజ్ నోట్లోని చూస్తున్న బ్లడ్ తుడుచుకుంటూ. ప్రీతి, వాడేమంటున్నాడు? నిజంగా సంతోష్ చావు వెనకాల నువ్వున్నావా అని అడుగుతాడు రిషి ఆమె వైపే చూస్తూ. అతని గొంతు వనకటం అక్కడున్న అందరికీ అర్థమవుతుంది. ప్రీతి ఏం మాట్లాడకుండా తలదించుకొని నిలబడింది. ప్రీతి, నిన్నే అడిగేది, వాడి చావుకి నీకేమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు రిషి కోపంగా ప్రీతి వైపు చూస్తూ. సంబంధం ఉంది రిషి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా తనకి సంబంధం ఉంది అని అంటాడు జై. ఏం మాట్లాడుతున్నావు జై? అంటే సంతోష్ చావు వెనకాల ఉన్నది అని ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు రిషి. అవును రిషి, నువ్వు ఆలోచించేది కరెక్ట్. సంతోష్ చావు వెనకాల సూరజ్ ఉన్నాడు. సూరజ్ ఉన్నాడు అంటే దాని అర్థం
అతని పక్కన ప్రీతి కూడా ఉందనే కదా అంటాడు జై బాధగా. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ కొడుతుంది రిషికి. తన ప్రాణ స్నేహితుడు సంతోష్ తన కళ్ళ ముందు మెదలడంతో అతని కళ్ళల్లో నుంచి నీళ్లు వరదలుగా పొంగుతుంటే మోకాల మీద కూలబడతాడు. అతను అలా పడగానే మనోజ్ అతని దగ్గరకు వచ్చి ఏమైంది బావా అని కంగారు పడుతూ అడుగుతాడు. నన్ను అడగరా నేను చెప్తాను. వాడికి సంతోష్ అంటే పిచ్చి. ఎంత అంటే ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా సొంత అన్నదమ్ముల్లా ఉండే అంత పిచ్చి. వాడికి కూడా అంతే. రిషి తప్ప ఇంకేం అవసరం లేదు. ఒకవేళ రిషి నో అని చెప్పి ఉంటే నవ్యాన్ని కూడా పెళ్లి చేసుకునేవాడే కాదు. అంత ఇష్టం రిషి అంటే వాడికి. ఎప్పుడు తన్విని రిషిని కలపడానికి చాలా ట్రై చేసేవాడు. అంత ఇష్టం కాబట్టి వాడి కోసం ప్రాణాలు కూడా వదిలేశాడు అని అంటాడు సూరజ్ వెటకారంగా. అతని వెటకారపు మాటలు కోపం వస్తుంటే జై వెళ్ళి వాడికి 4 తగిలిస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు రిషి ఒక్కొక్క మాట కూడదోసుకొని పలుకుతూ. అది నన్ను కాదు రిషి, నీ ఎదురుగా ఉంది కదా ప్రీతి, తననే అడుగు అంటాడు సూరజ్. రిషి కళ్ళల్లో అంత బాధ ఎప్పుడు చూడలేదు ప్రీతి. అలాంటిది అంత బాధను చూస్తుంటే తనని కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగి తలదించుకొని నిలబడింది. అక్క, ఇక్కడి వరకు వచ్చాక నువ్వు మౌనంగా అనడం కరెక్ట్ కాదు. అసలు సంతోష్ గారిని మీరు ఏం చేశారు అని అడుగుతుంది దీప్తి కోపంగా. దాంతో ప్రీతి చెప్పడం మొదలుపెట్టింది. నవ్య వాళ్ళ ఇంట్లో సంతోష్ని పెళ్లి చేసుకోవడం ఒప్పుకోకపోవడంతో వీళ్ళిద్దరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి రిషి హెల్ప్తో పెళ్లి చేసుకుంటారు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు తన దగ్గరే ఉండమని రిషి చెప్పడంతో ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు. నవ్య సులోచన గారికి చాలా క్లోజ్ అయిపోతుంది. ఇంకా సంతోష్ అయితే అమ్మ అమ్మ అంటూ ఎప్పుడు సులోచన గారి చుట్టూ తిరుగుతుండేవాడు. వాళ్ళిద్దరు కూడా తన్వి ఎక్కడుందో వెతకడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండేవారు. రిషి మాత్రం తన్వి తనంతట తానుగా తన దగ్గరికి రావాలని అనుకుంటూ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం తన తిరిగి రావాలని కోరుకుంటూ ఉండేవాడు. కానీ ప్రతిరోజు వాళ్ళిద్దరిని మాత్రం అడిగేవాడు తన్వి గురించి ఏమైనా తెలిసిందని. వాళ్ళిద్దరూ లేదని చెప్పడంతో చాలా బాధపడేవాడు. కొన్ని రోజులకి నవ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో వీళ్ళు ఆనందంలో మునిగిపోతారు. సంతోష్ రిషి ఆమె దగ్గర ఉండి ఆమెకి ఏం కావాలన్నా చూసుకుంటూ ఉండేవారు. అలా నెలలు నిండాక ఒకరోజు ఏదో అనీజీగా ఉందని హాస్పిటల్కి వెళ్దామని నవ్య అడగడంతో సరే అని తనని చూసుకొని కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు సంతోష్. ఆ రోజు రిషికి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల అతను ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి వచ్చి వాళ్ళతో పాటు వెళ్ళడానికి కుదరదు. అందుకే వాళ్ళిద్దరు మాత్రమే వెళ్తారు. చెకప్ చేయించుకొని అంతా బాగానే ఉంది, ఇంకొన్ని డేస్లో డెలివరీ అవుతుందని కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంటికి పంపిస్తారు డాక్టర్. దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించడంతో నవ్యకి ఐస్ క్రీమ్ తినిపించాలి అనిపించి సంతోష్ని అడుగుతుంది. దాంతో ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ పార్లర్ కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. తన్వి కూడా తొందరగా తిరిగి వస్తే బాగుంటుంది కదా అని సంతోష్ అంటుంది. నవ్య బాధగా వస్తుంది బంగారం, మనకు ఆ నమ్మకం ఉంది కదా అంటాడు సంతోష్. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ లేరని మనోజ్ అన్నయ్య చెప్పాడు కదా అంటుంది నవ్య బాధగా. మనోజ్ ఉన్నట్టే తన్వి కూడా ఏదో ఒక చోట ఉండే ఉంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచించుకు, అది మన బేబీకి మంచిది కాదు. ఎలా అయినా తన్విని తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు సంతోష్. సంతోష్ నవ్య మాట్లాడుకుంటూ ఉండగా వెనక నుంచి ఏవో మాటలు వినిపిస్తాయి. ఇద్దరు కూడా నార్మల్గా మాట్లాడుకుంటున్నారని సైలెంట్గా తింటూ ఉంటే వాళ్ళ మాటల్లో రిషి తన్వి అనే మాటలు వినిపించడంతో ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. సూరజ్, ఎంతకాలం ఇంకా? ఇప్పటికే ఆ చాందిని మనోజ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది రిషి మాత్రమే. ఎలా అయినా సరే రిషి నాకు దక్కాలి. ఇంకా లేట్ చేస్తే మనకే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంత తొందరగా అతన్ని నా లైఫ్లోకి తెచ్చుకోవాలి అంటుంది ప్రీతి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ప్రీతి. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వాడు తన్వి దూరమైందనే బాధలో ఒక కంచు కోటని నిర్మించుకున్నాడు. తన చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంది. కనీసం ఎవరితోనూ కొత్త వ్యక్తులతో మాట్లాడడం లేదు. కేవలం సంతోష్లు తప్ప. అసలు ఆ సంతోష్ వాళ్ళు లేకపోతే మనం రిషిని చేరుకోవడం ఈజీ అవుతుందేమో అంటాడు సూరజ్. కానీ ఎలా? నీకు తెలుసు కదా సంతోష్కి రిషి అంటే ఎంత ఇష్టమో అంటుంది ప్రీతి. అవును, ఎంతో ఇష్టం. అందుకే అలాంటి వాడిని దూరం చేస్తే రిషి వీక్ అవుతాడు. ఆ టైంలో నువ్వు రిషి దగ్గర చేరి అతని నీ వైపు తిప్పుకోవచ్చు కదా అంటాడు సూరజ్. అతని మాటలు కూడా నిజమే కదా అనిపించడంతో సరే మరి దానికోసం ఏం చేయాలో చెప్పు అంటుంది ప్రీతి. ఏముంది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడితే వాళ్ళే విడిపోతారు. దానికి కావాల్సిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను అంటాడు సూరజ్. అవును, పోయినసారి కూడా ఇలానే గొడవ పెడతానన్నావు కానీ వాళ్ళిద్దరు అస్సలు విడిపోలేదు. మనం వేసిన ప్లాన్లో తన్వి చిక్కుకొని ఎలాగో రిషికి దూరమైంది. ఇంకా తను ఎక్కడ మళ్ళీ తిరిగి రిషి లైఫ్లోకి వస్తుందని తనకి యాక్సిడెంట్ చేపించి చంపేశాం. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ సంతోష్ రిషి తిరిగి కలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అంటుంది ప్రీతి. అప్పటి వరకు వీళ్ళ మాటల్ని వింటున్న సంతోష్కి ఎప్పుడైతే ప్రీతి వాళ్ళ వల్లే తన్వి రిషి దూరం అయ్యారని తెలిసిందో అప్పటి నుంచి చాలా కోపంగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి యాక్సిడెంట్ చేపించింది వాళ్ళే అని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నవ్య సంతోష్ వైపే చూస్తూ సంతోష్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తన్వి చనిపోయిందంటున్నారు ఏంటి అని ఏడుస్తూ అడుగుతుంది. నువ్వు ఏడవకు నవ్య, అదేం జరుగుండదు. నీకు తెలుసు కదా
తన్వి మనోజ్ చెల్లెలని. మనోజ్ బ్రతికే ఉన్నాడంటే తన చెల్లెలు కూడా ఎక్కడో సేఫ్‌గా ఉండే ఉంటుంది అని కదా! ఎలా అయితే అందరూ మనోజ్ చనిపోయాడని అనుకుంటున్నారో, అలానే తన్వి కూడా చనిపోయిందని ఇతను అనుకుంటున్నాడేమో కదా! అంటాడు సంతోష్ ఆలోచిస్తూ. అవును. అదే అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. తన్వి తిరిగొస్తుంది. మనం వెంటనే ఈ విషయం రిషికి చెప్పాలి అంటుంది నవ్య. అవును నవ్య అంటాడు సంతోష్. ఈలోపు ఇంకొక మాట వినిపించడంతో సైలెంట్ అవుతారు వీరిద్దరూ. ముందు చాందిని వాళ్ళని రిషిని కూడా కలవకుండా చేయాలి. అలాగే ఆ ముసలిదాన్ని కూడా చంపేయాలి. అప్పుడే రిషి పూర్తిగా ఒంటరివాడవుతాడు అంటాడు సూరజ్. ఎప్పుడైతే తను అమ్మ కంటే ఎక్కువగా చూస్తున్న సులోచన గారిని చంపేస్తానడంతో సంతోష్‌కి చాలా కోపమొస్తుంది. వెంటనే సూరజ్ దగ్గరికెళ్ళి అతని కాలర్ పట్టుకొని, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పటి వరకు మా అందరిని దూరం చేసింది సరిపోలేదా నీకు? ఇంకా మా అమ్మ గురించి కూడా మాట్లాడుతున్నావు?" అనే కోపంతో ఊగిపోతాడు సంతోష్. అసలతన్ని అక్కడ ఎక్స్‌పెక్ట్ చేయని సూరజ్ ఇంకా ప్రీతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సూరజ్ వెంటనే తేరుకొని అతని కాలర్ మీద నుంచి చేతులు తప్పించి, "చూస్తూ ఉండండి. మీ అందరిని చంపేసి రిషిని నా కాళ్ళ దగ్గరకొచ్చేలా చేసుకుంటాను" అని అంటాడు కోపంగా అతని వైపే చూస్తూ. "నువ్వేంట్రా చూసేది? నీ అంతు ఇప్పుడే తేలుస్తాను. ఇప్పుడే నీ గురించి రిషికి ఇంకా పోలీసులందరికీ చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తానని" ప్రీతి వైపు తిరిగి, "నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది" అన్నాడు. "వాడు నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు కానీ నువ్వే వాడి లైఫ్‌లో ఎంత పెద్ద డిస్టర్బెన్స్ తీసుకొస్తావని వాడు ఊహించే ఉండడు. అయినా నీలాంటి అమ్మాయితో నాకు మాటలేంటి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంతోష్. అతని వెనకాలే నవ్య కూడా మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటికెళ్తుంది. వాళ్ళిద్దరూ, "మనం మాట్లాడుకున్నవన్నీ వినేశారు సూరజ్. ఇప్పుడు ఏం చేద్దాం?" అని అడుగుతుంది ప్రీతి కంగారు పడుతూ. "నువ్వు కంగారు పడకు. వాళ్ళు ఇక ప్రాణాలతో ఉండరు. ఇప్పటి వరకు వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తే ఎక్కడో ఒక చోట బ్రతుకుతారని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా గురించి అసలు విషయం తెలిసిందో ఇంక వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళకి ఈ రోజే ఆఖరి రోజు" అని అంటారు సూరజ్ కన్నింగా నవ్వుతూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిజనింగ్.